హలో అండి. ఈ గ్లూకోమీటర్‌ని యూజ్ చేసి ఇంట్లోనే మనం షుగర్ లెవెల్స్‌ని ఎలా టెస్ట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నేనైతే కాంటోర్ ప్లస్ అనే బ్రాండ్ నుంచి ఈ గ్లూకోమీటర్‌ని తెప్పించాననమాట. మనకిది అమెజాన్‌లో గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా ఆన్‌లైన్ వెబ్‌సైట్స్‌లో దొరుకుతుంది. అండ్ చాలా డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్‌లో కూడా ఉంటుంది. మీ ఇష్టం ఏదైనా అఫోర్డబుల్‌గా ఉన్నది తీసుకోవచ్చు. అండ్ ఇందులో అయితే మనకు ఒకటి యూజర్ మాన్యువల్ అంటే లేదా ఒక బుక్ లాంటిది వస్తుందనమాట. అండ్ దీంతో పాటు ఇంకా లోపల ఏమేమి ఉన్నాయనేసేసి చూద్దాం. ఒకటి పౌచ్ వస్తుంది. ఇది ఏంటంటే లోపల ఉన్న కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి కదా మనకు. అవన్నీ కూడా ఈ పౌచ్‌లో పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి టెస్ట్ స్ట్రిప్స్ వస్తాయన్నమాట. ఇవేంటంటే మనకు సెపరేట్‌గా కూడా దొరుకుతాయి. ఈ బాక్స్‌లో అయితే ఇప్పుడు 25 స్ట్రిప్స్ వచ్చాయి. అండ్ మనకి ఇవి అయిపోయినట్టయితే మనం సెపరేట్‌గా ఈ బాక్స్ అంతా కాకుండా ఓన్లీ స్ట్రిప్స్ మాత్రమే కూడా కొనొచ్చు. అలా కూడా ఉంటాయన్నమాట ఆన్‌లైన్‌లో. లేదా మెడికల్ షాప్స్‌కెళ్ళినా కూడా అక్కడ కూడా మనకి మెషిన్ అనేది దొరుకుతుంది. దీన్ని గ్లూకోమీటర్ అంటారు. షుగర్ ఉన్నవాళ్ళు పర్టిక్యులర్‌గా ఇంట్లో షుగర్ టెస్ట్ చేసుకోవాలి రెగ్యులర్‌గా అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇది తీసుకోవాలన్నమాట. అండ్ ఈ టెస్ట్ స్ట్రిప్స్ ఇంకా బుక్కు దీంతో పాటు ఈ చిన్నదేదో క్యాప్ లాంటిది వచ్చిందనమాట. నేను ఇంకొకటి చూపిస్తాను డివైస్. దానికి అటాచ్ చేసేదనుకుంటాను. ఇది ల్యాన్సెట్ డివైస్ అంటారనమాట. మనము ప్రిక్ చేసుకుంటాం కదా ఇప్పుడు బ్లడ్ రావడానికి. దానికి నార్మల్‌గా ప్రిక్ చేసుకోలేరు కాబట్టి ల్యాన్సెట్ డివైస్‌తో మనం చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఈ చిన్న చిన్న కలర్ ఉన్నాయి కదా! దాన్ని ల్యాన్సెట్స్ అంటారనమాట. అని నీడిల్ ఉంటుంది చిన్నగా లోపల. అండ్ ఇది మెయిన్ గ్లూకోమీటర్ డిస్‌ప్లే స్క్రీన్. మనకి ఇక్కడ ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంతున్నాయి అనేసి మనకు దీని మీద కనిపిస్తుందనమాట. మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ అనే యూనిట్స్‌తో కనిపిస్తుంది. సో, ఎంజీ/డిఎల్ అనే దాంతో మనం ఈ డిస్‌ప్లేలో చూడొచ్చు. నంబర్ అనేది ఎట్లొస్తుంది అనేది నేను నెక్స్ట్ చూపిస్తాను. సో, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ అయితే మనము టెస్ట్ కిట్‌ని తీసుకొని అందులో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ మన దగ్గర పెట్టుకొని ఇది ఉంది కదా! ల్యాన్సెట్ డివైస్ ఉంది కదా! ఇదేంటంటే మనము 1, 2, 3, 4, 5 అనే నంబర్స్‌తో ఉంటుందన్నమాట. సో, అది అడ్జస్ట్ చేసుకోవాలి. ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మన స్కిన్ థిక్‌నెస్‌ని బట్టి కొంచెం పల్చగా అంటే సాఫ్ట్‌గా ఉన్న హ్యాండ్స్ అయితే 2, 3 అలా పెట్టుకోవచ్చనమాట. లేదు కొంచెం థిక్‌నెస్ ఎక్కువగా ఉంది అనుకున్నట్టయితే 3, 4, 5 అలా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇవి చూసారా టెస్ట్ స్ట్రిప్స్ లోపల 25 ఉన్నాయి. అండ్ మనం ఇంకా ఎక్స్ట్రా కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్‌ని క్లీన్ చేసుకోవాలి. ఎటువంటి బ్యాక్టీరియా, వైరస్ లేకుండా హ్యాండ్ వాష్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. అండ్ అక్కడ మనకు కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఇది ల్యాన్సెట్ అని చెప్పాను కదా! ఇదేంటంటే నీడిల్ అనమాట. మామూలుగా నీడిల్‌తో ప్రిక్ చేసుకోలేని వాళ్ళు ఈ ల్యాన్సెట్‌ని తీసుకొని ఆ డివైస్ ఉంది చూడండి పెన్ లాగా దాన్ని ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట. గ్రే కలర్, వైట్ కలర్‌లో కనిపిస్తుంది కదా! అక్కడ మీరు బయటికి లాగినామంటే అది బయటకొస్తుంది. అది క్యాప్ అంతా బయటకొస్తుంది. ఆ క్యాప్‌ని ఓపెన్ చేసేసి లోపల ల్యాన్సెట్‌ని పెట్టాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా! పర్పుల్ కలర్ ల్యాన్సెట్. ఆ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పర్పుల్ కలర్ ల్యాన్సెట్ అందులో పెట్టేసి దాని పైన రౌండ్‌గా ఉంది కదా! ఆ క్యాప్ అనేది దాన్ని ఇలా రౌండ్‌గా తిప్పేస్తే అది ఓపెన్ అయిపోతుంది. మనకు అక్కడ నీడిల్ కనిపిస్తుంది. మీకు ఈ వీడియోలో కనిపిస్తుందా? చిన్నగా నీడిల్ ఉంది కదా! సో, అది ప్రిక్ చేసుకోకుండా మన చేతులకి జాగ్రత్తగా అది క్యాప్ ఓపెన్ చేసేస్తే అలానే ఈ డివైస్ యొక్క క్యాప్‌ని కూడా అలానే ఫిట్ చేసేయాలన్నమాట టైట్‌గా. మనకు అక్కడ 1, 2, 3, 4, 5 నంబర్స్ కనిపిస్తున్నాయి కదా! మన స్కిన్ థిక్‌నెస్‌ని బట్టి ఆ నంబర్ అనేది సెట్ చేసుకోవాలి. ఆ యారో మార్క్ దగ్గర. అండ్ అలా చేసుకున్న తర్వాత మన ఫింగర్‌ని సెలెక్ట్ చేసుకొని నేనైతే ఇలా మిడిల్ ఫింగర్‌కి ఇలా కాటన్‌తో క్లీన్ చేసుకొని దీనికి బ్లడ్ టెస్ట్ చేసుకుంటున్నాను. నేనైతే 3 పెట్టుకున్నాను అనుకుంటా. 2 పెట్టుకున్నాను. సో, నాది స్కిన్ సాఫ్ట్‌గానే ఉంటుంది. అందుకనే 2 పెట్టుకున్నాను. ఇంకొంచెం థిక్‌గా ఉంది అనుకున్న వాళ్ళైతే 3 కానీ, 4 కానీ, 5 అలా పెట్టుకోండనమాట.
అండ్ ఫస్ట్ ఈ ల్యాన్సెట్ డివైస్ అది సెట్ చేసుకున్న తర్వాత అండ్ ఇంకొకటి మానిటర్ ఉంది కదా, డిస్ప్లే మానిటర్ గ్లూకోమీటర్ది, దానికి మనం స్ట్రిప్ని అటాచ్ చేయాలి. ఎందుకంటే వన్స్ మనం ప్రిక్ చేసుకున్న తర్వాత వెంటనే ఈ మానిటర్ యొక్క స్ట్రిప్ ఉంది కదా పక్కన, ఆ స్ట్రిప్కి మన బ్లడ్ డ్రాప్ అనేది అటాచ్ చేయాలన్నమాట. టచ్ చేస్తాక మనకు వాల్యూ అనేది వస్తుంది. సో అలా పెట్టుకొని మనకు అక్కడ బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ నొక్కామంటే వెంటనే ప్రిక్ అవుతుంది, చిన్న హోల్ పడుతుంది, బ్లడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో నేను నాకు 2 నంబర్ పెట్టి ప్రిక్ చేశాను కదా, అందుకే అది స్లోగా వస్తుంది. 3 పెట్టింటే ఇంకొంచెం ఫాస్ట్గా వచ్చేదన్నమాట. సో అలా ఫస్ట్ డ్రాప్ వచ్చిన తర్వాత దాన్ని క్లీన్ చేసేసి అండ్ ఇంకొక డ్రాప్ వస్తుంది కదా, అప్పుడు మనం దాన్ని టెస్ట్కి యూజ్ చేసుకుందాం. ఇక్కడ స్ట్రిప్ ఉంది కదా, టెస్ట్ స్ట్రిప్, దానికి ఇలా బ్లడ్ని డ్రాప్ని టచ్ చేశాక పక్కన పెట్టేసామనుకోండి, డిస్ప్లే స్క్రీన్ మీద మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారా 103 కనిపిస్తుంది. ఇది నేను బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఫుడ్ తినక ముందే మార్నింగ్ టైమ్స్లో చేసుకున్నాను అనమాట. 103 mg/dL అని ఉంది. సో ఇది నార్మల్ లెవెలే. షుగర్స్ అనేవి 103 mg/dL అక్కడ కనిపిస్తుంది కదా డిస్ప్లేలో, mg/dl అనేసి. mg/dl అంటే mg/dL అన్నట్లు అర్థం అనమాట. సో నెక్స్ట్ ఇలా చేసుకున్న వెంటనే మనం ఆ వాల్యూ అనేది నోట్ చేసుకొని అక్కడ ఉన్న టెస్ట్ స్ట్రిప్ ఉంది కదా, దాన్ని తీసేయాలి. దాన్ని తీసేసి పక్కన పెట్టుకొని అండ్ ఇందులో మనం నీడిల్ని కూడా ఇన్సర్ట్ చేసాం కదా, ల్యాన్సెట్ అంటాము, దాన్ని కూడా తీసేయాలన్నమాట. అది మనకి మళ్ళీ కుచ్చుకోకుండా కొంచెం జాగ్రత్తగా తీసేసి దాని క్యాప్ ఎలా ఉందో ఆ క్యాప్ని అలానే ఫిట్ చేసేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ల్యాన్సెట్ని అంటే ఈ నీడిల్ని ప్లస్ స్ట్రిప్ ఉంది కదా, మనం బ్లడ్ ఇందాక టచ్ చేసాము, ఈ రెండింటిని కూడా ఇంకొకసారి యూజ్ చేయకూడదు, ఒక్కసారికే యూజ్ చేయాలన్నమాట. యూజ్ చేసేసి డిస్పోజ్ చేసేయాలి. మళ్ళీ అదే స్ట్రిప్ని అదే ల్యాన్సెట్ని యూజ్ చేయకూడదు. అండ్ అలా ఇలాంతా ఒక సెట్ ఉంటుంది. ఒకవేళ అది లేని వాళ్ళు కొన్ని చోట్ల మనం ఈ నీడిల్ని కూడా చూస్తామన్నమాట, ల్యాన్సెట్ కాకుండా. చూడండి ఇక్కడ హాస్పిటల్లో అయితే డైరెక్ట్ నీడిల్తో ప్రిక్ చేస్తున్నారు. అలా రాని వాళ్ళు అయితే మనము పెన్ లాగా ఉన్న దాంతో ప్రిక్ చేయొచ్చు. వచ్చే వాళ్ళైతే ఇలా నీడిల్తో కూడా ప్రిక్ చేసేసి మనము ఈ టెస్ట్ స్ట్రిప్ పెట్టేసి చూడొచ్చు. ఇతనికి చూడండి ఒక పేషెంట్కి 399 mg/dL ఉంది. సో షుగర్స్ చాలా హై ఉన్నాయన్నమాట. అండ్ ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటుందనేసి నేను ఈ వీడియో తీసుకున్నాను హాస్పిటల్లో. షుగర్ లెవెల్స్ అనేవి మనం ఫుడ్ తినకముందు చేసినట్టయితే దాన్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు. అంటే మనం ఫస్ట్ బ్లడ్ షుగర్ లేచిన వెంటనే బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకొని ఫుడ్ తినిండం కదా, అప్పుడు చేసుకున్నట్టయితే దాన్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు. మనం హాస్పిటల్లో కూడా FBS అనేసి రాసి ఉంటారు అనమాట. FBS అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఏం తినకముందు చేసుకునే బ్లడ్ షుగర్స్ అనమాట. ఇవి నార్మల్గా ఏంటంటే 80 నుంచి 100 mg/dL ఉండాలి. ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉంది, మీరు నెక్స్ట్ డయాబెటిక్ స్టేజ్లోకి వెళ్ళబోతున్నారు అనే వాళ్ళకైతే, అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే 101 నుంచి 125 mg/dL ఉంటుందన్నమాట. సో అంతకన్నా ఎక్కువ 126 mg/dL కంటే ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళకైతే ఇది డయాబెటిక్ స్టేజ్లో ఉన్నట్టు అనమాట వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఫుడ్ తిన్న తర్వాత బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకునే దాన్ని పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ అంటారనమాట. అంటే ఫుడ్ తిన్న తర్వాత షుగర్ టెస్ట్ అనేది చేసుకుంటారు. సో అప్పుడు మనకి ఫుడ్ నుంచి గ్లూకోజ్ ఇవన్నీ వెళ్తాయి కదా, కార్బోహైడ్రేట్స్ వెళ్తాయి కాబట్టి మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి నార్మల్గా అంటే FBS ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కంటే ఇందులో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్లో చూసుకున్నట్టయితే PPBS అనేసి రాసి ఉంటారు, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ అనేసి. ఇవేంటంటే నార్మల్ వాల్యూస్ 140 లోపల ఉండాలి. ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే 140 నుంచి 199 mg/dL ఉంటుంది అనమాట. ఒకవేళ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అయితే 200 mg/dL కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అది FBS చేస్తున్నామా అంటే తినక ముందు చేస్తున్నామా తిన తర్వాత చేస్తున్నామా అనేది దాన్ని బట్టి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇలా బ్లడ్ షుగర్స్ టెస్ట్ చేసుకున్న తర్వాత నార్మల్ వాల్యూస్ కంటే ఎక్కువగా ఉన్నట్టయితే వాటిని హై బ్లడ్ షుగర్స్ అంటారనమాట.
మెడికల్ లాంగ్వేజ్లో అయితే హైపర్ గ్లైసీమియా అంటారు. అంటే షుగర్ లెవెల్స్ ఉండాల్సిన లెవెల్ కంటే మరీ ఎక్కువగా ఉన్నాయి అనేసి అర్థం చేసుకోవాలి. అదే నార్మల్ లెవెల్ కంటే తక్కువగా ఉన్నట్టయితే లో బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటారనమాట. దీన్ని హైపోగ్లైసీమియా అనేసి అంటారు. హైపో అంటే తక్కువ, హైపర్ అంటే ఎక్కువ అనమాట. సో ఇలా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఏంటున్నాయి, ఎలా అనేసి మనము ఈ ఈ మానిటర్ ద్వారా, ఈ గ్లూకోమీటర్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి, అంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, తక్కువగా ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఇలాంటి ఈ షుగర్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. ఒకవేళ చూడని వాళ్ళైతే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇస్తాను, అవి కూడా చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.